తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం సమీపంలో ఉన్న బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. దుకాణంలోని బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్న టాప్స్ కార్నర్ బట్టల దుకాణం ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకోవడం జరిగింది. దుకాణం వచ్చి తెరవగానే ఏసీలోంచి పొగలు రావడంతో అప్పటికే యజమానికి సమాచారం అందించారు పని వాళ్ళంతా కూడా. అయినా సరే మెయిన్ ఆఫ్ చేసినా సరే ఎక్కడ ఈ పొగ ఆగలేదు. దాంతోపాటు మంటలు పెద్ద అవుతూ వచ్చినాయి. మొత్తం 3 ఫ్లోర్లో చూసుకున్నాము. టాప్స్ కార్నర్ అంతా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. మొత్తం 3 ఫ్లోర్లో పూర్తిగా బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది. చాలా పెద్ద షాప్ ఇది. కింద అప్పటికప్పుడైతే ఖాళీ చేయగలిగారు, కానీ 2వ అంతస్తు అదేవిధంగా 3వ అంతస్తులో ఉన్న సరుకునైతే కిందకి దించే పరిస్థితి లేదు. ఈలోపే మంటలు పూర్తిగా వ్యాపించడంతో పాటు లోపల ఉన్న ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, పొగలు కూడా చాలా ఎక్కువగా రావడంతో మొత్తం అంతా తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది. మరోవైపు ఇది ప్రధాన రహదారి కావడం, 2 వైపులా పెద్ద ఎత్తున మొత్తం అన్ని కూడా షోరూమ్లు, అదేవిధంగా ఇది ఒక పెద్ద వ్యాపార కూడలి మెయిన్ రోడ్డు. దాంతో మిగతా చోటుకు మంటలు వ్యాపించకుండా ముందుగానే వాటిని వాటరింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపు చేసే ప్రక్రియ అయితే ప్రారంభించారు. మొత్తానికైతే చాలా వరకు మంటలు అదుపు చేయగలిగారు, కానీ లోపల సామాను అదేవిధంగా పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా దగ్ధం అయిపోయింది. అది ఏసీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల జరిగిందండి. ఏసీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల జరిగిందండి. ఫస్ట్ పొగ కింద వచ్చిందండి. ఆ పొగ కింద రావడంతో ఫైర్ ఆఫీసు ఫోన్ నెంబర్ లేక వెంటనే బళ్ళు మీద వెళ్ళండి ఫైర్ ఆఫీస్ సెంటర్కి ఇంటిమేషన్ చేస్తే అటు నుంచి మన గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫైర్ ఆఫీస్ సెంటర్ నుంచి ఒక బండి అండి, ఇన్నిస్పేట మన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ కాడి నుంచి ఒక ఇంజిన్ వచ్చండి మంటని అదుపు చేసినాయండి. ఇంకా మంటలు అదుపులోకి అయితే రాలేదండి, ఇంకా చెలరైతూనే ఉన్నాయండి, ఇంకా ఫైర్ అవుతూనే ఉన్నాయండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం సామాన్ అంతా లోపల బట్టలు కానీ ఇతర సామాన్ పన్నింతా కూడా దోషం తీవ్రమైన ఆగ్నేషం జరిగిందండి. ఇంచుమించు రమారమి 3 ఫ్లోర్లు స్టాక్ కాలిపోవడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. 3rd ఫ్లోర్లు ఇప్పుడే కొద్దిగా కనపడుతున్నాయి, మళ్ళీ అది కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అరగంట ఆగితే పూర్తిగా అదుపులోకి వస్తుంది. అదుపులోకి వస్తే కనుక మనకి ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏమీ మనకు అంచనాకు దొరుకుతుంది. షార్ట్ సర్క్యూట్స్ ఓల్డ్ సిటీలో కొద్దిగా కంజెస్టెడ్గా ఉండడం వల్ల కానీ, వైరింగ్లు దగ్గరగా ఉండడం వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలు ఉన్నాయి. 48 డిగ్రీస్ దాకా రాజమండ్రి చూస్తుంది, 50 డిగ్రీస్ దాకా. దీనివల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు. మ్యాక్సిమం అగ్నిమాపక సిబ్బంది వారు అయితే వాళ్ళు సకాలంలో స్పందించి మేము చేసిన 5 నిమిషాల్లో ఇక్కడ రావడం జరిగింది వెహికల్స్ కూడాను. సో చూద్దాం, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. మొత్తానికి మంటలు అదుపు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని, ఏసీలో మంటలు చెలరేగడం వల్ల, మరొక ఉష్ణోగ్రతలు భారీగా ఉండటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులంతా చెప్తున్నారు. మొత్తానికి అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. 3వ ఫ్లోర్లో కూడా మంటలు వ్యాపించున్నాయి. వాటిని కూడా అదుపు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. రాజమండ్రి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.